అభివృద్ధి అభివృద్ధి రెండేళ్ల పాలన అభివృద్ధి. జయ హో నారాయణ జయ జయ హో నారాయణ. అతని అడుగులో అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అతని మాటలో అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. నెల్లూరు పేరుకే నారాయణ అభివృద్ధి. నగరవాసుల నోట పలుకు పేరు నారాయణ అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే నారాయణ. జయ హో నారాయణ జయ జయ హో నారాయణ. హో 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 లా 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 తర తర లా 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 లా. నెల్లూరు టీది ప్రభంజనం నారాయణ. చంద్రబాబు పాలనలో పేరున్న నాయకుడు నారాయణ. అమరావతినే అందంగా చేస్తున్న నారాయణ. ఆంధ్ర రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ. జనం జనం ప్రభంజనం తెలుగుదేశమన అభిమానం. జనం జనం ప్రభంజనం ఈ నాయకుడంటే అభిమానం. ఆంధ్రప్రదేశ్ నలు దిక్కుల నారాయణ. మన నాయకుల కార్యకర్తల ధైర్యం ఆయన. అమరావతి శిల్పిగా పేరు పొందారు మంత్రి నారాయణ. జయ హో నారాయణ జయ జయ హో నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో. కారణం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ సెలవు వస్తే ముందే రోజు అందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయమని నారాయణ సారు దేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా ఒక కాల్ తీసుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దాదాపు 3,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తారు. ఉదయాన్నే 6 గంటలకి మీరు వీధుల్లో ఉండాలి. అధికారులు వస్తారు. ప్రతి అవ్వ ఇంటికి ప్రతి తాత ఇంటికి పోయి డబ్బులు వాళ్ళ ఇంట్లోకి చేర్పించి రావాలని చెప్పి ఒక మంచి విజనరీ లీడరు తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం సాయశక్తులా సహాయం చేసి అండదండలు నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అయితే వారు సొంతంగా సంపాదించిన డబ్బుల్ని చాలాసార్లు చెప్పున్నాం మేము. వందల మంది శాసనసభ్యులు ఉన్నటువంటి రాష్ట్రంలో తన కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలనే బండ్ల రూపంలో కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారు. కార్యకర్తలకు ఒక సంక్షేమంగా సంవత్సరానికి 10 కోట్ల పైన ఖర్చు పెట్టిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక నారాయణ గారిని చెప్పడంలో అతిశక్తి కాదు. 10,000 సైకిళ్ళు తయారు చేస్తున్న నెల్లూరు నగరంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సైకిల్ పంపిణీ చేయాలని చెప్పి వారు వారి కుటుంబ సభ్యులు సంపాదించినటువంటి కోట్ల రూపాయల ధనాన్ని ఇటువంటి వ్యక్తిని గత 6 ఎన్నికలు చూసాం. మేము 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం. 6 మంది శాసనసభ్యులు చూసాం. పెద్ద పెద్ద నాయకుల్ని మంత్రుల్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం చూశాను నేను. నియోజకవర్గ ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఇప్పుడు ఏ వీధులైనా పోండి 42లో 4-5 పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 28 డివిజన్లలో జరిగే పనులు ఒకసారి చూస్తే గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు 2014, 2019 నెల్లూరు నగరానికి స్వర్ణయుగం అది. అటువంటి కాలం మళ్ళీ 2024 నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ పడిపోయింది నెల్లూరు నగరం. ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్న ప్రజలందరికీ మరీ చెప్తున్నా, నీతివంతమైన నాయకుడు, రాజకీయాలకు నమ్మి గెలిపించిన ప్రజలకు విశ్వాసపాత్రుడుగా సేవ చేయాలని భావించిన నారాయణ గారు మళ్ళీ శాశ్వతంగా వన్ టైం శాసనసభ్యుడు కాదు,
ఫుల్ టైమ్గా శాశ్వత నెల్లూరు నగర శాసనసభ్యుడిగా నారాయణ సార్ని మనం అందరం కలిసి మళ్ళీ గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు.